చాలా చాలా బాగుందమ్మా. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమాని చూడబోతాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కాదు, ఓజీ సినిమా కంటే కూడా అభిమానుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మొన్న జరిగిన ఫంక్షన్లో నిజంగా లక్షల మంది అభిమానులు వచ్చి అంత గట్టిగా వర్షం పడుతున్నా సరే నిలబడి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంత ఆశ్చర్యంగా అనిపించింది. అంత బోరున వర్షంలో కూడా నిలబడి ఆ సినిమాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా ధన్యులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన వస్తుంటే ఆ కత్తి తీసుకుని వస్తుంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు, నిజంగా సినిమా యాక్టరే. ఎక్కడ కూడా అక్కడ రాజకీయం కనపడలేదు. అరే నేను మంచి హీరో, అద్భుతమైన హీరోలాగా వస్తున్నాడు అంతే, ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాడని మర్చిపోయి అంత బాగా ఎంజాయ్ చేశాం మేము. నిజంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా. సుజిత్ గారు 5 సంవత్సరాల కళ నిజం కాబోతుంది. ఇండియాలో ఓ బెస్ట్ డైరెక్టర్గా నిరూపించుకోబోతున్నాడు సుజిత్ గారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఆ సినిమా ట్రైలరు. ప్రతి షాటు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో మన చైనీస్లో మాట్లాడిన మాటలు కానీ అది అర్థం కాకపోయినా అంతరార్థం మాత్రం చాలా అద్భుతంగా అనిపించి మనసుకి చాలా ఉల్లాసంగా అనిపించింది. ఓషీ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావో తెలియలేదు కానీ ఆ ఉత్సాహం ఉల్లాసం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా చాలా బాగుంది ఆ ట్రైలరు. లిక్స్ 20 years కుర్రోళ్ళ ఉన్నాడు. గ్యాంగ్స్టర్ అన్నందుకు గ్యాంగ్స్టర్ మరి ఏంటో తెలియదు కానీ సినిమాలో వేషం, అతను నడక ఇది చూస్తుంటే చాలా చాలా బాగుంది. సుజిత్ నిజంగా సుజిత్ గురించి చెప్పుకోవాలండి. ఆయన పవన్ కళ్యాణ్ గారే చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు అతన్ని. సుజిత్ ఒక ఫ్యాన్ సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది. అక్కడ ఒక డైలాగ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏమని, సుజిత్ టీం, ఆ టీం లాంటి టీం నాకు అప్పుడు నేను డైరెక్షన్ చేసిన టైంలో కలుగుంటే ఒక రాజకీయాల్లోకి రాపోదునేమో అంటే ఎంత గొప్ప టీమో చూడండి ఒకసారి. అంత డెడికేషన్తో పనిచేసే వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకో వేరే చూపు ఉండదన్నమాట, వేరే కళ్ళే చూసే అవకాశం ఉండదు. ఓజీకి హీరోలు ఇద్దరే, తమ్మన్ గారు అండ్ సుజిత్ గారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం గొప్ప కావాలండి. ఆయనకి పేరు పెంపు కోసం లేడు. ఈవేళ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయన ఏదో మధ్యతరగతి పేద కుటుంబాలకు ఉపయోగపడాలా, వాళ్ళకి ఏదన్నా పోరాటం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని రాజకీయాల్లోకి రావడమే తప్ప అతనికి ఏం అవసరం చెప్పండి. రాజకీయాలు సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తారు, ఎక్కడ బారేసినా సొమ్ము ఎక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. కానీ ఆయన అలా కాదు. నేను వేళ రాజకీయాలు కలుషితమైన తరుణంలో, రాజకీయాలు దోపిడీకి ఆలవాలమైపోయిన సందర్భంలో ఈ రాజకీయాలు ఇలా చేస్తే యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇలా కాదు రాజకీయాలు మార్చాలి, నా జీవితం నా బిడ్డల జీవితం పోయినా పర్వాలేదనేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ఆయనకున్నటువంటి సంపాదించుకున్నటువంటి సొమ్ములో సగానికి పైగా పేద ప్రజల కోసం వినియోగిస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే ఈవేళ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. కొంతమంది ఆయన ట్రోల్ చేస్తున్నారు, గొడుగు వదిలేసి వర్షంలో తడుచుకుంటూ రావడంతో ఓవర్ యాక్షన్ అనిపించింది అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటేనే ఓవర్ యాక్షన్, సినిమా అంటేనే కొంచెం హైలైట్స్ ఎక్కువ ఉండాలి. మరి సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అలాగే మాట్లాడాలి, రాజకీయ ప్రమోషన్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ దించాలో, ఎవరిని తొక్కాలో ఆయన అక్కడ మాట్లాడతాడు. ఇక్కడ మాత్రం మరి ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే హీరోయిజం కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీని విమర్శించినందువల్ల రాష్ట్రానికి యువతకే నష్టం తప్ప ఆయనకి నష్టం లేదు. ఒక నిజాయితీపరుడైన నాయకుడిని మీరు విమర్శించినందువల్ల ఒకవేళ ఆ సందర్భంలో ఆయన సినిమా అవకాశాలు తగ్గినా నష్టపోయేది యువత, ప్రజలు, అంతే తప్ప ఆయనకు నష్టమే ఉండదు. ఆయనకి నష్టమే లేదు అసలు. ఎందుకంటే ఈవేళ వచ్చిన డబ్బుల్లో ఆయనకి లాభం ఉండదు. ఆయన తీసుకునే రెమ్యునేషన్ తీసుకున్నాడు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చాడు, పంచేవాళ్ళకి పంచుతున్నాడు. పేదల పక్షాన్ని నిలబడి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పేదలు బాగుండాలని ఆలోచించే మనిషి కాబట్టి ఆయన ఆ రకంగా కూడా ఇప్పుడు నిర్మాత పక్షాన్ని కూడా నిలబడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే కొన్ని యాప్ల్లో సినిమాని దొంగలు కొంతమంది పైరసీ చేసేసుకుని ఐబీమ్ లాంటి దాంట్లో రిలీజ్ చేసే ఐబమ్ లాంటి దాంట్లో రిలీజ్ చేసేసి నిర్మాతని సర్వనాశనం చేసేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రభుత్వాలే గుర్తించి వెసులుబాటు కల్పించి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఆ రకంగా నిర్మాత నిలబెట్టాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు.
ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యింది, అదే ప్రోగ్రామ్ అక్కడ పెడితే ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది కదా, పక్క రాష్ట్రానికి వచ్చి పెట్టి ఇక్కడ ఆదాయం చూపించాలని ఏమంటారు మీరు? ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కూడా చూసుకోవాలి కదా. ఈ రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అభిమానులు, వీళ్ళకి కూడా సంతోషాన్ని కల్పించాలి కదా. రాష్ట్రానికి ముందు ఏమైనా చేయాలి కదా సార్. అదే ఆయన జీవితమే రాష్ట్రానికి ఉపయోగపడాలి అనే ఆలోచించే మనిషి. ఆయన సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే ఎంతో కొంత పేద ప్రజలకి చెందాలి అని. ఈవేళ ఆయనకొచ్చే జీతం మన ఇది అనాథులకి 42 మందికి 5,000 చొప్పున ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన కోసం ఆయన ఆలోచించుకోలేదండి. నాకు ఎంత భవిష్యత్తు ఇచ్చిన ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు స్థితిగతులు బాగుపడతాయి, ఏం మాట్లాడితే వీళ్ళ స్థితిగతులు బాగుపడతాయి, వీళ్ళ పక్షాన్ని ఎలా నిలబడాలని గత 10-12 సంవత్సరాలుగా నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఈవేళ వచ్చింది పదవి. ఆయన పదవి ఉంటే పని ఎక్కువ చేయొచ్చనే ఆలోచనే తప్ప పదవి ఆయనకేం గొప్ప ఏం కాదు. పవర్ స్టార్ కంటే పదవి ఉంటుందండి. చెయ్యాలి కదా సార్. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికి తగ్గట్టు ఏదన్నా ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది కదా, చాలా మంది అంటున్నారు. పూర్తిగా ఆలోచించిన వాళ్ళు దానిగా చేయటం, ఒక డిప్యూటీ సీఎం అయినా ఆయనకి పోస్ట్ కు తగ్గట్టు చేస్తే రాష్ట్రానికి గానీ దేశానికి గానీ అని అంటున్నారు. అంతకంటే ఎక్కువే చేస్తున్నారు, తెలియదు వీళ్ళకి. అంటే చూడలేదు, ప్రతి పంచాయతీని కూడా ఒక అద్భుతమైన పంచాయతీగా నిలబెట్టాలని చెప్పేసి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థని, పంచాయతీ మన పంచాయతీ మెంబర్ని అవమానకరంగా తక్కువ చేసి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్వనాశనం చేశారు. అలాంటి సమయంలో పంచాయతీ ప్రెసిడెంట్కి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ గౌరవం లేకుండా పోయింది. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేశారు గ్రామ పంచాయతీలని. అద్భుతంగా ఏదైనా సరే పంచాయతీ పెద్దలు, పంచాయతీ ప్రెసిడెంట్ల ద్వారాగానే గ్రామాలు అభివృద్ధి చెందాలి అనేసి కంకణం కట్టుకుని వేళ పంచాయతీలకు నిధులిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. యువతకి భవిష్యత్తు లేదు. నిరంతరం ఆలోచించేది ఎస్సీ ఎస్టీల గురించి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆలోచిస్తారు. కాబట్టే ముందుగా ఎస్టీలు బాగా అట్టడుగు వర్గాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు ఏమన్నా ఉన్నాయంటే ఎస్టీ కుటుంబాలు, కొండవాళ్ళు, గిరి ప్రజలు బతుకులు బాగుండాలా. ముందు వాళ్ళు ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ ఆరోగ్యరీత్యా కూడా ఏదైనా ఇబ్బంది అయితే డోలీలు కట్టుకుని మోతలు మోసే ఈ గత 75 సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ గురించి ఆలోచించడం లేరు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ బతుకులు బాగుండాలా, వాళ్ళ బిడ్డల బతుకులు బాగుండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకి నీటి సౌకర్యం కావాలి, రోడ్డు సౌకర్యం కావాలి. వాళ్ళు కూడా ఏదన్నా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడితే అరగంటలోనో గంటలోనో ఆసుపత్రికి చేరుకునే విధంగా రోడ్లన్నీ బాగుండాలని 1,050 కోట్లు పెట్టి గిరిపుత్రుల మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ కల్పించినటువంటి మొట్టమొదటి మహానుభావుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా పనిలో తగ్గట్లేదు, వెనక తగ్గట్లేదు. ఏదో కొంత సమయాన్ని సినిమా కోసం వెచ్చించి తను కూడా బతకాలి కదా. ఇప్పుడు అందరిలాగా అతని జీతమో వేరే వాళ్ళకి పంచుతున్నాడు, పేద ప్రజలకే ఇచ్చేస్తున్నాడు. ఆయన సంపాదించిన దాంట్లో కూడా పేద ప్రజలకే వస్తున్నాడు. మరి ఆయన నమ్ముకున్న ఆయన కుటుంబం, ఆయన పార్టీ, ఆయన అనుచరులు, ఆయనతో తిరిగి అనుచరులు జీతాలు ఇవన్నీ ఇచ్చుకోవాలంటే సినిమా చేసుకోవాలి కదా. సినిమా ఎందుకు చేయాలి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ₹1 తీసుకునే చేశారు అంటున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి మరి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయంట? ఇంత రాజభవంతులు, 2-3 రాజభవంతులు, ఎక్కడొకటి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ ఎలా పట్టుకున్నదంటే యాడ్ నుంచి వచ్చాయంట. అంటే రాజశేఖర రెడ్డి గారు 2009 అప్పుడు వీళ్ళకున్న ఆస్తి ఎంత, ఈవేళ వీళ్ళకి వచ్చిన ఆస్తి ఎంత, ఈ బిల్డింగ్లు ఎంత? ఒక రాష్ట్రం బంగారు భవిష్యత్తు అవ్వాలంటే మీరు చెప్పినటువంటి రాజకీయ నాయకుడి ఆస్తులు ఆ రాష్ట్రానికి ఇచ్చేస్తే ఆ రాష్ట్రంలో ఎవ్వడు కూడా ఆకలితో అలమటించడు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారా సార్ ఓజీ సినిమా? ఏమో చూస్తాడేమో, ఎందుకు చూడ్డు. ఆయన మనిషి ఎవరు చూసినా చూడకపోయినా వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తారు. ఎందుకంటే విమర్శించాలి కదా. ఈ మధ్యకాలంలో వాళ్ళు విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మేమేమో ప్రమోషన్ చేస్తున్నారు అనుకుంటున్నాం. నిజంగా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి మేము ఎంతో సంతోషిస్తున్నామండి.
మీరు ఎప్పుడు ఇలా ప్రచారాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చూడమని కూడా చెబుతారు అలాగే. ఖచ్చితంగా చూస్తాడు. కాదు సంబరాల రాంబాబు అలియాస్ రాంబాబు గారు తెలుసా అండి మీకు? ఎవరు? అంబటి రాంబాబా. ఆయన ఈ మధ్య రీసెంట్ ఎక్స్ఎమ్మెల్యే అయితే ఆయన ఈ మధ్య రీసెంట్ గా కాదు ఇవాళ ఒక పోస్ట్ చేశారు, ఓజీ సినిమా చాలా బాగుండేది, హిట్ అయిద్దని. ఆ రేంజ్ స్థాయికి అంటే ఓజీ మూవీ అంతగా ఉనికిచ్చింది అంటారా వైసీపీ వాళ్ళని? ఆ సినిమా గురించి వాళ్ళు అసలు నిజంగా వాస్తవంగా ఈ రాజకీయ నాయకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. సినిమా అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది, దాని వెనకాల ఎన్నో కుటుంబాలు బతుకుదెరువు ఉంది. మీరు రాజకీయం చేసుకోండి, దోచుకోండి, సంపాదించుకోండి, బెదిరించండి, దౌర్జన్యాలు చేయండి, దుర్మార్గాలు చేయండి, మీరు సంపాదించుకున్న కాడికి సంపాదించుకోండి. మా కడుపు మీద పడి ఎందుకు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో రాజకీయ నాయకులరా ఒక్కసారి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను కూడా సినిమా వాడిని కాబట్టి మీకు ఎందుకురా మళ్ళీ ఏమన్నా అంటే బోరు నేడుస్తారు. ఎందుకు మీకేం సంబంధం? పవన్ కళ్యాణ్ విమర్శించండి, ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు విమర్శించడం తప్పులేదు. సినిమాని నాశనం అవ్వాలని కోరుకునే ఎవడైనా సరే మాకు శత్రువే. కేవలం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని విమర్శించినందువల్లే ఈవేళ 11 సీట్లు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం సినిమా వాళ్ళని చిన్న చూపు చూసినందువల్లే. అది గుర్తించుకుని మసులుకుంటే రేపొద్దున భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాం కదా అని సినిమాని విమర్శిస్తే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే. ఓకే సార్, సినిమా హాల్ దగ్గర ఓజీ కటౌట్లు కూడా భయంకరంగా కనపడుతున్నాయి. ఎట్లా ఉండబోతుంది వాతావరణం? బాగానే ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, సినిమా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్గా అంటే ఆనందం ఎక్కువ పంచుకుంటారు. పెద్ద పెద్ద మోటార్ సైకిల్ వేసి బర్రమని సౌండ్లు కూడా చేస్తుంటారు. కాబట్టి అది కొంచెం చూసే వాళ్ళకి ఏంట్రా ఇళ్ళు అనుకుంటారు. కాబట్టి ఆ సినిమా ఈ రిలీజ్ అయ్యే రోజు బ్రహ్మాండమైన హిట్తో నవ్వుకుంటూ వెనక్కి వెళ్తారు అంతే. బాగుంది, ఇంట్రెస్టింగ్గా. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి మీకు కదా? ఆయన ఎప్పుడు లుక్స్ అదిరిపోయేలాగే ఉంటుంది చూడడానికి. ఈసారి కాస్త రచ్చ బాగా మొదలైనట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా హ్యాపీనెస్తో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్మెంట్గా చూస్తారు. చూసిన సినిమాని 100 సార్లు చూడడానికి కూడా ఇష్టపడతారు. అంటే నిన్న ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీని కొంతమంది విమర్శిస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, దాన్ని అంతా మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు మీరు ఎదగాలనేసి మీరు చూస్తాం, మేము ఎదగాలని మేము చూస్తాం, మధ్యలో తొక్కేయాలని ఎంతోమంది చూస్తూ ఉంటారు. మనం దాన్ని పట్టించుకున్నామంటే ఎదగలేం. బాగుంది. తమన్ మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది. అందులో ఓజీకి హైలైట్గా కొట్టారు. టాక్ ఏముంది, పవన్ కళ్యాణ్ సినిమా అంటే హ్యాపీనెస్తో ఎంజాయ్గా చూస్తాం. ఎప్పుడు కలెక్షన్ చూడకూడదు. మూవీ ఎలా ఉంది, అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, చూడడానికి బాగుందా లేదా అనేది చూస్తే సరిపోతుంది. ఏ మూవీలో లేదు మేడం గ్రాఫిక్స్. ప్రతి మూవీ అంటేనే గ్రాఫిక్స్ లేకుండా ఏ మూవీ ఉంది? ఒకప్పుడైతే గ్రాఫిక్స్ లేకుండా నేచురల్గా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా వచ్చేది గ్రాఫిక్స్ లేని మూవీ ఏదీ లేదు. మరి ఈ ఓజీ అనేది ఎలా ఉండబోతుందంటే ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేదు కదా, ఇంకా 2 రోజుల్లో సినిమా అనేది ఉంది. మరి ప్రమోషన్ అనేది ఎక్కువ చేయలేదు, ప్రజల్లో కంటే ఎక్కువ వెళ్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ ద్వారా మూవీ కాన్సెప్ట్ ఏమి, ఎందుకు చేస్తున్నారు, అతని రియాక్షన్ ఏమి అనే ప్రతి ఒక్కటి అందరికీ తెలిసేలాగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఎట్టుండంటే అప్పుడు ఖుషి సినిమా బద్రీనాథ్ గుడుంబ శంకర్ అయి తీసిన చూడు, అది అట్టుండే అనమాట. ఒక నాయకుడు డిప్యూటీ సీఎం అయినా కూడా అటు తీసి కత్తి పట్టుకొని బట్టలు, నాయకుడు ఉన్నప్పుడు వేసుకునే బట్టలు నాయకుడికి విలువ వచ్చింది, ఇప్పుడు వేసుకునే హీరోకి విలువ వచ్చింది అన్నమాట. అప్పుడు చూసిన హీరో ఎట్టుండే, ఇప్పుడు చూసిన హీరో కూడా అట్లే ఉండదు. ఓజీ స్టైల్ అవును, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంకా అట్లనే ఉంటుంది. బాగుంది, ట్రైలరే బాగుంది, మరి ఇంకా సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. రక్త చరిత్ర సృష్టించేలా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ఆ కత్తి తిప్పే విధానం, ఆయన కళ్ళజోడు పెట్టి తీసే విధానం అట్నే ఉంది. బాగుంది స్టైల్. మరి మన పవన్ కళ్యాణ్ వస్తే నింగి సైతం ఆశీర్వదించింది, సినికులు వచ్చినాయి. మీ ఫేవరెట్ హీరో? అవును.
పవన్ కళ్యాణ్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయన? నాకు బాగా అనిపించింది, నాకు బాగా సంతోషం అనిపించింది. మళ్ళీ నేను సినిమా కూడా చూస్తా, సినిమా చూసి వచ్చి కూడా చెబుతా బాగుంది బాగలేదు. కత్తి పట్టుకుని రావడాన్ని కొద్దిగా రివర్స్ లో మాట్లాడుతున్నారు, దాని గురించి ఏమంటారు? ఇంకా సిగ్గు ఏడ తప్పు దొరుకుద్ది అని చూడటమే అంతే. ఏమైంది కత్తి పట్టుకుంటే హీరో అసలు మా ఎట్టుందంటే గుడుంబ శంకర్లో మన బద్రీనాథ్లో మళ్ళీ ఖుషి సినిమాలో తిప్పిండు, స్టైల్ కానొస్తుంది. దానికి కూడా జల్సాలో కూడా బాగుంది. అప్పుడు ఆ రోజుల్లో ఖుషి సినిమా తీసిన హీరో ఎట్టుండో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే హీరో వాళ్ళగుండు. ఏజ్ కానరాట్లే పవన్ కళ్యాణ్కి బాగుంది. మరి సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నా. నేను సినిమా కూడా పోయి చూసి వచ్చి చెబుతా. పవన్ కళ్యాణ్ పెంచారు కదా అక్క, మరి కొద్దిగా పెంచింది, ఇంకా పెంచలేదుగా. ఎంత పెంచింది, లక్షలు పెంచలేదుగా. మరి ప్రజల జీతమే అంటారు కదా రోజుకి. ఇంకా మన పవన్ కళ్యాణ్ అంటేనే సామాన్య ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన ఎందుకు పెంచుతాడు మరి? తీసిన వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా లక్షలు కోట్లు ఖర్చులు పెట్టి తీసినారు కదా. దాని గురించి కూడా ఆలోచిస్తాడు, ప్రజల గురించి కూడా ఆలోచిస్తాడులే, ఏం కాదు. కానీ ఏడా రైతులు ఎందుకు పెట్టరు? రైతుల సబ్జెక్ట్ ఏరే, అది నాయకుడు. అప్పుడు ఆయన నాయకుడు ఉన్నప్పుడు అది అడగాలి. ఇది సినిమా అభిమానులకు ఇది మాట్లాడాలా, ఇది సినిమా అన్నమాట, హీరో ఇది. ఆయన నాయకుడు ఉన్నప్పుడు ఆయన అప్పుడు అది అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఎందుకు గొడుగు పట్టించుకున్నా కూడా స్టైల్ ఉంది. నింగి సైతం పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తుంది. వర్షం అసలు ఎవరికి వచ్చింది? మన పవన్ కళ్యాణ్కే వచ్చింది. ఎందుకంటే వర్షం కూడా చూడాలని వచ్చింది. ఓజీ సినిమా తడితే ఏమైంది? అది ఆశీర్వాదమే, హ్యాపీ అనిపించింది. తడిసినా కూడా ఏం కాల. పవన్ కళ్యాణ్ సినిమాని వర్షం కూడా చూడటానికి వచ్చింది. బాగానే ఉందిగా, బాగానే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏజ్ అన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏజ్ ఇప్పుడు అనుమానం ఎవరినో ఆ స్టైల్ చూసినాక బాగుంది. జై జనసేన. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. నాకు చేయటం రాదు కాబట్టి చేయలేదు. నేను సినిమా పోయి చూస్తా, టైలర్ నేను చూడలేదు. మ్యూజిక్ బాగుంది, నేను చెప్పినగా మన సోమన్ బాబు ఆర్నీకం, ఈ దీపం, కార్తీక దీపం, ఆ పాట ఎట్టుందో ఇప్పుడు వచ్చిన ఒక పాట చూసాను నేను, అట్టే ఉంది సేమ్. కొంతవరకు మనకు అర్థం కాని భాష ఉంది అందులో, చైనా భాష. అయ్యో ఆయన డైలాగ్ చెప్పిండు అంతే, మన సినిమాలో చూడలేదు కదా. సినిమా చూస్తే సినిమా మొత్తం ఆ భాష ఉంటే ఆ భాష గురించి మాట్లాడుకోవాలా. నేను చెప్పలేను. హరిహర ఏర్మల్లో ఫ్లాప్ అని అంటే యూత్కి నచ్చలేదు అంతేగాని మనకు ఆ రోజుల్లో ఎట్ట జరిగిందో అట్ట చూపించుకుంటూ వచ్చిండు ఆయన. మన హిందువులు ఎట్ట బలైపోయినరు వేరే వాళ్ళ చేతుల్లోనే అది చూపించుకుంటూ వచ్చిండు. కాకపోతే జనాలలోకి వెళ్ళాలి అది అంతే. అయ్యో తీస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అప్పుడే రిటైర్ కావద్దు పవన్ కళ్యాణ్. అయితే చిరంజీవి గారు ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అయిందమ్మా. ఎలా అనుకుంటున్నారు? ఎలా ఉందంటారు ఆయన జర్నీ? ఫస్ట్ నుంచి మీరు చూసే ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ చూసినా కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా బాగా తీయాలని నేను కోరుకుంటున్నా. ఆయన చిరంజీవి గారు మన బాలకృష్ణ గారు కలిసి తీస్తే చూడాలని ఉంది మాకు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు సినిమాకి వెళ్తారంటారా ఓజీకి? ఆయన తమ్ముడు సినిమా ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు? అయ్యా ఇది సినిమా, ఆయన నాయకుడు. అయ్యా పాప ఆయన సినిమా చూస్తాడో చూడడం, ఆయన ఎందుకు దీంట్లో లాగటం? పవన్ కళ్యాణ్ అన్న మొన్న ప్రీ రిలీజ్ లోనే చూసారు ఆయన ఆనందం. చూస్తాడు ఫ్యాన్స్ గా. మూవీ బాగుంటేనేమో పండగ చేసుకుంటారు, బాగలేకపోతే ఇంకా చేసేదే ఉంది, యావరేజ్ పోద్ది. ఆయన గురించి అభిమాని కాబట్టి బాగానే సినిమా బాగుండాలా. మన పవన్ కళ్యాణ్ అన్న ఏ సినిమా తీసినా సక్సెస్ అయితే ఆయన దాచుకోడా ఆ డబ్బులు పేద ప్రజలకు పంచి పెడతాడు నాయకుడు. పవన్ కళ్యాణ్ దానగుణం కదా, పంచి పెడతాడు కదా. అందుకని సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా బాగుండి కోట్లు కలెక్షన్ వస్తే మన ప్రజలకు పంచి పెడతాడు పవన్ కళ్యాణ్, దాచిపెట్టుకోడు ఆయన. బాగుండాలని కోరుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ అని అభిమానిగా. స్టైల్ కు బాగా అనిపించింది ఈ కాలంలో కూడా. ఆ స్టైల్ తిప్పిండు అంటే ఆయన ఆ కాలంలో అప్పుడు ఖుషి సినిమా తీసిన
బద్రీనాథ్ ఆ సినిమా తీసిన టైంలో ఎట్లుండో ఇప్పుడు కత్తి తిప్పితే కూడా అట్నే ఉండు. ఏజ్ పర్సనల్ గారాల పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ ఆ స్టైల్ కానీ చోట్ల నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది అక్కడ పెట్టిండు, హీరోకి ఉండాల్సిన లక్షణం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అందుకే వర్షం సైతం వచ్చి చూసిపోయింది మన పవన్ కళ్యాణ్. కలెక్షన్ ఎంత వరకు వస్తాయి అంటారు? ఒక 1000 కోట్లు దాటి. నేను అసలు చాలా రావాలని కోరుకుంటున్నా. సినిమా బ్యాక్ ఇట్టు కావాలా, చాలా డబ్బులు రావాలా. మన పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు పంచి పెడతాడు ఎన్ని వచ్చినా కూడా. డిప్యూటీ సీఎం గా కత్తి పట్టుకుని స్టైల్ గా స్టేజ్ మీద నడుచుకుంటూ వచ్చారు కదా, ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? నాకు అప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ అట్ట నాయకుడికి గారాల ఒక హీరోకి గారు వచ్చిండు. స్టైల్ బాగుంది. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే స్టైల్ బాగుంది అనమాట. బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా చాలా మంది జగపతి బాబు, అందులో శ్రీయారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ లుక్స్ ఎలా అనిపించాయి? వాళ్ళందరూ ఏంటి సినిమా చూస్తే కానీ చెబుతాం. నేను మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసినప్పుడు మన నిజమే చెప్పాలి. ఒకటి చూసి ఒకటి చూడకుండా అబద్ధం చెప్తే పవన్ కళ్యాణ్ కూడా నచ్చదు. అందుకని సినిమా చూస్తే ఒక్కొక్కరు తట్టుందో చెబుతాను నేను. ట్రైలర్ లో ఇంకెవరు నచ్చారు నీకు? విలన్ నచ్చారా? అటు చెప్పొద్దు, మన హీరో ఇమేజ్ పడిపోద్ది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అన్న అభిమానులు బోకులు అని అంటారు. అందుకని ఏ హీరో అభిమానైనా సరే నిజం ఉంటే నిజమే చెబుదాం. అది బాగలేకపోతే మన హీరోని మనమే కింద పడేయొద్దు. లోపాలు చెబితేనే కదా మరి పైకి వచ్చేది. కావాలని కొంతమంది చెబితే ఇట్టే సినిమా ఆపుతారా? ఎవరు ఆపలేరు. అది బాధ పైకి అబద్ధం చెబితే అబద్ధమైన రోజులు ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది టికెట్ రేట్ల గురించి ఆ సినిమా గురించి నెగటివ్ చేస్తున్నారు. అంటే సినిమాకు కూడా రాజకీయం వచ్చిందా? సినిమాలో మరి పదవుల కోసం కోట్లు కోట్లు పెట్టి పదవులు కొనుక్కుంటారుగా, మరి అది మాట్లాడొచ్చుగా. అది వద్దు మనకి, ఇది కావాలి. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రంలోనే చేసుకుంటే ఆదాయం వస్తుంది కదా. ఈవెంట్లు తెలంగాణలో చేయడం ఎందుకని విమర్శలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులేగా. ఏనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అక్కడ కాదు, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మరి వాళ్ళు కూడా పదవులు అమ్ముతున్నారు కోట్లకి. మరి అవి మాట్లాడుకోవాలిగా. ఏందో సినిమాకి ఒక 2000 అంటే సినిమా ఫీల్డ్ అంటే ఏందనుకుంటున్నావు? నేను జూనియర్కి పోయి చూసినా ఒకవేళ కష్టం ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చేసే వాళ్ళు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా కష్టం విపరీతంగా ఉంటుంది. ఆయన అందరు వాడు అందరికి ఏడబెట్టి ఇప్పుడు అప్పుడు ఫస్ట్లో ఎడగొట్టలేదు కదా మన రాజధాని హైదరాబాద్ అయినప్పుడు. ఇప్పుడు మధ్యలో ఎడగొట్టారు కదా. మరి హైదరాబాద్లో పెడితే అందరికి వెళ్ళిపోద్ది కాదు. ఇంకా ఆంధ్ర అయింది, తెలంగాణ అయింది. అందరు పక్క రాష్ట్రం ఏం కాదు, అంత మన పవన్ కళ్యాణ్ అంటే మరి ఇంకా ఈ నుంచి వచ్చిన తీసుకోకూడదా? ఏడవాళ్ళు బతకొద్దా, ఆడవాళ్ళు బతకొద్దా? అందరు బతకాలి కదా. ఏం కాదు, మన నాయకుడికి అందరికి నాయకుడు. అందుకే మన తెలంగాణకు కూడా రావాలని కోరుకుంటున్నా నేను. ఓజీ గురించా ఇట్టు కావాలని కోరుకుంటున్నా. ఆయన గొప్ప తెలివైనడేమో అనుకుంటాడు, ఏదో గొప్పగా మాట్లాడేస్తున్నానేమో అనుకుంటాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగంలో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అలాగే రాష్ట్రం అంతా తిరిగినప్పుడు నేను అక్కడ చదివాను, నేను పుట్టింది ఒక చోటైనా ఎక్కడ పెరిగాను అక్కడ పెరిగాను చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సభలలో మాట్లాడుతున్నప్పుడు అతను పెరిగిన విధానం, అక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి, అక్కడ వ్యక్తుల మంచితనం గురించి, పౌరుషం గురించి మాట్లాడుతూ అక్కడ పెరిగాను, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ చదువుకున్నాను చెప్పిన మాటని వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి ఈ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆ వైసీపీ జీన్స్లోనే ఆ దరిద్రమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి యువకుడుగా ఎదుగుతున్నాడేమో అనుకున్నాం, ఇలా పతనావస్థకు పోతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వీళ్ళ జీవితాలేంటి, వీళ్ళ బతుకులేంటి, ఈ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి బతుకేంటి, మన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతుంటే మరి ఆ కుర్రోళ్ళని ఏమనాలా? ఆ గొప్ప సంస్కారం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంపాదించిన దాంట్లో సగం పేద ప్రజల బాగోగుల గురించే ఉపయోగిస్తాడు. వీళ్ళకిలాగా దొంగతనంగా భయభ్రాంతులు గురి చేసి కబ్జాలు, బెదిరింపులు ఇలాంటివి ఏం చేయడు కదా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి రాజకీయ నాయకుడు అంటే రౌడీలను చెలాయించాలనేమో అనుకుంటాడేమో. ఈ బైరెడ్డి సిద్ధార్థ లాంటి వ్యక్తులకి అసలు జీవితంలో ఎలాంటి ఎదుగు బొదుగు ఉండదు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని గుర్తించలేనటువంటి నీచ సంస్కారం ఉన్నటువంటి ఈ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి
ఈయన ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో కూడా ఆయన చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఎదుటివాడి పుట్టుక గురించి మాట్లాడకూడదనే బుద్ధి జ్ఞానం లేనటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న కొడుకు అబ్బాయి. అలాంటి వ్యక్తి నువ్వెక్కడ పుట్టావు, నువ్వెవరికి పుట్టావో అది ఆలోచించి 10 మందికి చెప్పుకో. తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేశాడు కాబట్టి ఈ ప్రాంతంలో నేను పెరిగాను, ఈ ప్రాంతంలో నేను సంస్కారం నేర్చుకున్నాను, ఈ ప్రాంతంలో నేను పౌరుషంగా ఉన్నాను, ఈ ప్రాంతంలో అన్ని విషయాలు నాకు తెలుసని చెప్పుకోవడంలో తప్పే ఉందా? మీ నాన్న నిన్ను ఊళ్ళోనే ఉంచి చదివించి మీ నాన్న స్థితిమంతుడో లేకపోతే గతిమంతుడో ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఒక్క ఊళ్ళో ఉండి పెరిగావు, నీకు అక్కడ సాంప్రదాయం అక్కడ రౌడీజమే తెలుసు. కానీ ఇతను ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసినప్పుడు ఆయన పెరిగిన తీరుని చెప్పుకుంటూ ఉంటారు. అందులో తప్పేం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలో కొన్ని మాటలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఈ ప్రాంతంలో నేను తిరిగాను, ఈ ప్రాంతంలో చదువుకున్నాను, ఈ ప్రాంతం గొప్ప సంస్కారానికి సాంప్రదాయానికి నిలవైన ప్రాంతం అని చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఈ సిద్ధార్థ రెడ్డి చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలా? నేను అక్కడ రౌడీజం చేశాను, ఇక్కడ గూండాయిజం చేశాను, మా జగనన్న ఇక్కడ గూండాయిజం చేశాడు, అక్కడ ఆ రౌడీజం చేశారు, ఇక్కడ దోసుకున్నాము, ఇక్కడ దాచుకున్నాము, ఇక్కడ మర్డర్ చేసాము. ఇవే కదా వీళ్ళకి చెప్పుకోవడానికి ఉంటాయి. ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళ బతుకెప్పుడన్నా ఇక్కడ సహాయం చేశాము, అక్కడ సాయం చేశాము, ఇక్కడ వాడిని ఆదుకున్నాము అనేది చెప్పేది ఏం లేదు. రౌడీజాలు, రాక్షసిజం అంతే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి చెడ్డగా మాట్లాడి ఎవరి జీవితం అయినా పతనమే. వాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవ్వచ్చు, ఇంకొక రెడ్డి అవ్వచ్చు.